నా గురించే అంటున్నాడు, ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తున్నాడు. ఇక్కడెవరూ తేరగా తినడం లేదు. హలో, ఇది వరకు తమరు కూడా ఆశ్రమంలో తేరగా తిని బతికినోళ్లే కదా అని మా బావ మాటకు మీనింగ్. చూడు, ఇప్పటి వరకు మంచేదో చెడేదో చెప్పేవాళ్ళు లేకుండా పెరిగావు. అది గతం. కానీ ఇప్పుడు సొసైటీలో గౌరవ మర్యాదలున్న విశ్వనాథ్ గారి కూతురు స్థానంలో ఉన్నావు. కాస్తైనా పద్ధతి నేర్చుకో. రుద్ర, ఏం జరిగింది? ఎందుకు జైని ఈ పద్ధతి నేర్చుకోమంటున్నావు? తనేమైనా తప్పుగా మాట్లాడిందా? అమ్మా చూడమ్మా, వీళ్ళు ఎన్నెన్ని మాట్లాడుతున్నారో. చెప్పాల్సింది నువ్వు కాదు, రుద్ర చెప్పాలి. ఎందుకు నువ్వు జైకి వార్నింగ్ ఇస్తున్నావు? తను చెప్పులిచ్చి మా నాన్నగారి చేత కుట్టించుకురమ్మన్నందుకు సార్. గంగ, నువ్వు ఉండమ్మా. సార్, తనేదో చిన్నపిల్ల, తెలియక. పైడ్రాజు గారు జయమాట కట్టు చెప్పకుండా ఆ చెప్పును తీసుకుని కుట్టించడానికి బయలుదేరారు మావయ్య. మధ్యలో గంగ అడ్డుపడేసరికి జయ చాలా రూడ్గా మాట్లాడింది. ఏటి మాట్లాడిందో అది కూడా సెబ్బా. పనోళ్ళంటే మా కాళ్ళ కింద పడి ఉండాలి, మా చెప్పు శాతంలో ఉండాలని అంద కదా. మా అమ్మ నాన్న పని వాళ్లే కావచ్చు సార్, కానీ వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్టింగ్ ఉంటుంది కదా సార్. అందుకే తన యాటిట్యూడ్ మార్చుకోమని చెప్తున్నాను. మన ఇంట్లో పనిచేసే వాళ్ళని ఏ రోజు పరాయి వాళ్లగా ట్రీట్ చేయలేదు. వాళ్ళని మన సొంత మనుషులుగానే ట్రీట్ చేశాం. ఎప్పుడూ స్థాయి భేదాలు చూపించలేదు, అగౌరవంగా ప్రవర్తించనూ లేదు. జయకు మాత్రం మనలో ఉన్న ఏ మంచి గుణాలు రాలేదు. మనలో లేని లక్షణాలు వచ్చాయి. అయినా సరే నేనెప్పుడు తనని ఏమీ అనకూడదు అంటావు. ఇది కరెక్టా? చూడు, ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని ప్రతి వాళ్ళు గౌరవించాలి. నీ తండ్రి లాంటి వ్యక్తితో నీ చెప్పులు మోయించటం నువ్వు చేసిన తప్పు. గంగకి తన తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమకి, తనకున్న ఆవేశానికి నువ్వు మా కూతురు కాకుండా ఉంటే ఏమి చేసేదో తెలుసా? చెంప చెల్లుమని అనిపించేదాన్ని. నువ్వు తన మేనత్త కూతురు కాకుండా ఉండుంటే తన అత్తమామలకు జరిగిన అవమానానికి రుద్ర నిన్ను ఏం చేసేవాడో తెలుసా? జయతో వాళ్ళకి క్షమాపణ చెప్పించేవాడిని మావయ్య. వాళ్లకు నా మీద ఉన్న గౌరవమే నిన్ను ఏమీ చేయకుండా ఆపింది. వీళ్ళంతా నాకింత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నేను కూడా ఆ రెస్పెక్ట్ని కాపాడుకోవాలి కదా. ఏ విశ్వనాథ్ తన కూతుర్ని అదుపు వాకిల్లో పెంచాడు అని అందరి చేత అనిపించుకోవాలి కదా. సో నువ్వేం చేయాలో నీకు చెప్పక్కర్లేదనుకుంటాను. జయ, పైడ్రాజ్కి క్షమాపణలు చెప్పు. వదిలేయండమ్మా, చిన్నపిల్ల. పైడ్రాజు, ఇది నాకు నా కూతురుకి సంబంధించిన విషయం. సారీ. Sorry is not enough. Sorry should say with respect.
క్షమించండి అంకుల్. ఛా! వాళ్ళకి నా చేతే సారీ చెప్పిస్తారా? వాళ్ళని ఇన్సల్ట్ చేద్దామనుకుంటే నాకే ఇన్సల్ట్ జరిగింది. ఆ వీరు నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు. ఇక్కడ నేను ఎన్ని తిప్పులు పడుతున్నా ఏది పట్టించుకోవట్లేదు. ఛా! ఏంటి చేయా, నీతో సారీ చెప్పించానని ఫీల్ అవుతున్నావా? నన్ను బాగా తిట్టుకుంటున్నట్టున్నావు. నథింగ్ లైక్ దట్. మా నాన్నగారు చెప్పమన్నారు, చెప్పాను. దట్స్ ఇట్. గుడ్. నాన్నగారని బాగానే ఓన్ చేసుకుంటున్నావే. ఓన్ చేసుకోవడం ఏంటి? హీస్ మై డాడ్. కాదని నేను అనలేదే. అయినా నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? నేనా? నేనేం కంగారు పడలేదే. అయినా నేనేం తప్పు చేశాను కంగారు పడ్డానికి? ఏంటి అలా చూస్తున్నారు? నేను నిజమైన కూతుర్ని కాదని అందరికీ చెప్తానని బెదిరిస్తాడా ఏంటి? నువ్వు అనుకుంటున్నట్టు నేను ఏ విషయం బయట పెట్టలేదు చెయ్యా. నేనేమనుకుంటున్నాను? మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? నువ్వు ఏ విషయం గురించి అయితే భయపడుతున్నావో ఆ విషయమే. చూడండి, మీరేదైనా చెప్పాలి అనుకుంటే సూటిగా చెప్పండి. అంతేగాని ఇలా ఇండైరెక్ట్ గా మాట్లాడి నన్ను టెన్షన్ పెట్టకండి. తప్పు చేసి దొరికిపోతామేమో అన్న భయం ఉన్న వాళ్లే టెన్షన్ పడతారు చెయ్య. సర్లే, ఇప్పుడు ఈ డిస్కషన్స్ అన్ని దేనికి? టైం వచ్చినప్పుడు అన్ని నిజాలు అవే బయటపడతాయి. నువ్వు చిన్నప్పుడు ఒక కథ చదువుకుని ఉంటావు. ఒక జిత్తుల మారి నక్క పులిలా బతకాలని ఒంటి నిండా చారలు గీసుకుని పులుల గుంపులో కలిసిపోయింది. పులికి దక్కే గౌరవం, టైంకి ఫుడ్, సర్వసుఖాలు అనుభవించింది. ఒక బ్యాడ్ డే అనుకోకుండా ఒకరోజు వర్షం పడింది. నక్క గీసుకున్న చారలు చెరిగిపోయాయి. పులులకి నక్క అసలు రంగు బయటపడి వాటికి ఆహారమైపోయింది.